ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా తోటలమట దొడ్లమట బరిదెగించి తిరగడానికి సిగ్గులేదా? నేరమేదో న్యాయమేదో నాకు తెలుసురా. మనుషులు వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు అవన్నీ మారిపోయారా? ఏమరా తీర్పులు చెప్పడానికి నాతో సమానంగా పంచాయతీలో కూర్చుంటావే? ఇప్పుడు నీ తమ్ముడు చేసిన తప్పుకి తీర్పేం చెప్తావు? నా కొడుకు ఇలాంటి పని చేసి ఉంటే నరికి పోగులు పెట్టేవంట్రా. నువ్వు మనిషి పుట్టికే పుడితే మనిషిని నిరూపించుకో. పెద్దవాళ్ళు అనుమతి లేకుండా, ముహూర్తం మంచి చెడ్డ చూడకుండా నువ్వు కట్టేసిన ఆ తాడు మొక్క అదొక తాళి కాదు, ఇది జరిగింది ఒక పెళ్లి కాదు. మంటపం నుంచి నిన్ను ఎత్తుకొచ్చి మన మర్యాద మంట కలిపిన వాడు నీ భర్త. వెంక నువ్వు ఇంటి అలాగేనండి. లలిత, పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా తోటలమట దొడ్లమట బరిదెగించి తిరగడానికి సిగ్గులేదటే నీకు? అది కాదు నాన్న. సమాధానాలు సంజాయిషీలు ఆపి నోరు మూసుకుని మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మొగుడు పెళ్ళాలని మీరే అన్నారు. మా మనసుల్లో ప్రేమకి మీ పెద్దలే ప్రాణం పోశారు. మా కలలు, ఆశలు, కోరికలు ముడిపడిపోయాక ఇప్పుడు విడదీయాలనుకోవడం నేరం అనిపించుకుంటుంది మామయ్య. నేరమేదో న్యాయమేదో నాకు తెలుసురా. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు అని మేము అన్నప్పుడు అనుకున్నప్పుడు మనుషులు వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు అవన్నీ మారిపోయారా? ఏది ఎలా మారినా ప్రేమించుకున్న మనసులు ఏమాత్రం మారవు. కదిలే కాలంతో పాటు అన్ని మారుతాయి, మారి తీరతాయి. రా. ఎవరినో ఊరికి ప్రెసిడెంట్ చేయాలని అన్యోన్యంగా ఉండే మన కుటుంబాల మధ్య ఈ ద్వేషాలను పెంచుకోవడం ఎందుకు చెప్పండి? ఏమిటి అన్ని అనర్థాలకి నేనే మూలం అన్నట్టు మాట్లాడతావు? అసలు నన్ను మేనమావ అని పిలవడానికే నామోచి అన్నట్టు మాట్లాడాడు ఆ మాధవగాడు. ఇక ఆ కుటుంబంతో మనకు పొత్తేమిటి? అమ్మాయికి వేరే సంబంధం చూస్తా. ఏమండి, అంత మాట అనకండి. తాంబూలాలు పుచ్చుకున్నాక మీరే మరో సంబంధం చూస్తానంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో ఆలోచించండి. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారదు. ఏమండి, మీ పౌరుషాలు పట్టుదలలు మర్చిపోయి ఆ పసివాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. మనరు కళకళ్ళాడేట్టు చేయండి. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. మీ పెద్దల పంతాలు పట్టింపులకి పసివాళ్ల బ్రతుకులు బలి చేయటం అన్యాయం అండి. వాళ్ల జ్ఞానం వచ్చిన రోజు నుంచి మొగుడు పెళ్ళాలు అన్నాం. వాళ్ళ మనసుల్లో ఆశల్ని అనుబంధాల్ని పెంచాం. ఇప్పుడు బాబాయ్ గారు హఠాత్తుగా లలితకి వేరే సంబంధం చూస్తానని నిర్ణయించటం చాలా తప్పండి. తన మాట తన పట్టుదల తప్ప ఆయన ఇంకేమీ ఆలోచించడం లేదు సావిత్రి. ఆ పిల్లకి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారని ఊళ్ళో తెలిస్తే నలుగురు ఎంతో ఎగతాళిగా నవ్వుతారండి. తనకు కాబోయే మనిషిని మరొకరికిచ్చి కట్టబెడుతున్నారని తెలిస్తే కృష్ణ ఎలా తట్టుకుంటాడండి? ఏమండి, 6 నెలలు ఒక చెట్టు కల్లుకున్న తీగ సైతం వేరు చేస్తే బ్రతకదు కదా. అలాంటిది ఇన్నేళ్లుగా అల్లుకున్న ఆ పసి మనసులు ఈ పరిస్థితికి ఏమవుతాయోనని నాకు భయంగా ఉందండి. చూడండి, మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా బ్రతిమాలి. సావిత్రి, అర్థం లేకుండా మాట్లాడు. ఆయన మనకు ఆత్మీయుడే కావచ్చు, నాకు మేనమావ కావచ్చు. అంత మాత్రాన ఆయన కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని బతిమాలవలసిన కర్మ పట్టలేదు నాకు. అలా అని మీరు పంతం పడితే పెళ్లి చాలే ఊరుకో. ఆడపిల్ల తండ్రి ఆయనే తన కూతురికి వేరే సంబంధం చూడడానికి సిద్ధపడినప్పుడు నా తమ్ముడికి నేను చూడలేనా? మగవాడు వాడు వేరే చేసుకోవాలంటే 1,00,000 సంబంధాలు వస్తాయి. పట్టుదల అనేది మా మామయ్య ఒక్కడి సొత్తే కాదు, మాకు ఉంది. మేమక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన అసలు మాకు లేని మేము అనుకుంటాం, అంతే. వీరభద్రం అభిప్రాయం మీ అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని. కనకరావు, ఏమిటయ్యా, ఏమిటి నువ్వు అనేది? అవునండి, ఉదయమే నాకు కబురు పంపించి తన కూతుర్ని మీ అబ్బాయికి చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయమన్నారు. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించేస్తా అన్నారు. ముహూర్తం చూడటం అనవసరం అన్న, ముందు పెళ్లి జరిపించేయండి. మంత్రాలుగా ఉంటే పంతులు చేతి తర్వాత చదివించుకోవచ్చు. మరీ కక్కుర్తి పేరుగులా అలా కంగారు పడకరా. ఇదిగో కారణం, వాళ్ళ సంబంధం కోసం మనం గోతికాడి నక్కల్లా కూర్చున్నట్టు కాక ముహూర్తాలు పెట్టించేయి. అమ్మా లలిత, లేమ్మా, లేచి తలంటి పోసుకో. రామ్మా. అమ్మాయిని తీసుకురండి. నారాయణ అమ్మాయిని తీసుకురండి. పట్టుకోండి రా, ఆ కిష్టిగాడిని పట్టుకోండి. ఆఖరికి దౌర్జన్యానికి కూడా సిద్ధమయ్యారన్నమాట. పెళ్లి పందిట్లోకి వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోతాడా?
ఆ దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం పదండి. మాధవ ఒరేయ్ మాధవ ఎక్కడ రాకిష్టిగాడు పెళ్లి కూతురుగా ఉన్న నా కూతుర్ని పీటల మీద వచ్చిన దొంగ మీద ఎక్కడ ఏంటి మావయ్య నువ్వు అనేది? ఏమి తెలియనట్టు మాట్లాడుకురా. నీకు తెలియకుండానే వాడు ఇంత ఘోరాన్ని తెగిస్తాడా? వాడు 10 మందిలో వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోయాడ్రా. మావయ్య ఇంకా ఎందుకు వచ్చిన చుట్టరికాలయ్యా? బిడ్డకి లక్షణంగా పెళ్లి తలపెడితే కన్ను కుట్టి నువ్వు నీ తమ్ముడు కుట్ర పని ఇంత దారుణాన్ని తలపెడతారా? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఇష్టం ఏం చేశాడో నిజంగా నాకేం తెలియదు. ఇన్నేళ్లు నువ్వు పెంచిన తమ్ముడు దొంగ అయ్యాడో రౌడీ అయ్యాడో దౌర్భాగ్యుడయ్యాడో నీకు తెలీదు. తమ్ముడికి బుద్ధి చెప్పి కాస్త అదుపులో పెట్టుకోలేవు. పీటల మీద పెళ్లి కూతురు లేపుకొచ్చిన తమ్ముడికి అన్నం చెప్పుకోవడం నీ సిగ్గులేదయ్యా? సిగ్గు అభిమానం పౌరుషమే ఉంటే వాడు తమ్ముడు ఎలాంటి పని ఎందుకు చేస్తాడు? ఏమరా తీర్పులు చెప్పడానికి నాతో సమానంగా పంచాయతీలో కూర్చుంటావే, ఇప్పుడు నీ తమ్ముడు చేసిన తప్పుకి తీర్పు ఏం చెప్తావు? శిక్ష ఏం వేస్తావు? నా కొడుకు ఇలాంటి పని చేసి ఉంటే నరికి పోగులు పెట్టేవంట్రా. ఆ కిష్టిగాడు చేసిన పనితో నీకు సంబంధమే లేకపోతే వాడిని గడపలో కాలు పెట్టనివ్వకు. నువ్వు మనిషి పుట్టికే పుడితే మనిషిని నిరూపించుకో. ఛీ! మమ జీవన హేతునా రే కృష్ణయ్య, పెళ్లి మంటపంలోంచి నా కూతుర్ని ఎత్తుకొచ్చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఈ నరసయ్య పరువు ప్రతిష్టలతో చెలగాడు వాడతావా? కావాలంటే నీ మీద కేసు పెట్టి జైలుకి పంపించగలను. లలిత పద వెళ్దాం. మామయ్య, పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది కన్నవాడితో కాదు, కట్టుకున్న వాడితో. గౌరమై దౌర్భాగ్యుడా, పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ముహూర్తం మంచి చెడ్డ చూడకుండా నువ్వు కట్టేసిన ఆ తాడు మొక్క అదొక తాళి కాదు, ఇది జరిగింది ఒక పెళ్లి కాదు. ఆ తాడు తెంపి నీ మొహాను విసిరి నా కూతురు నేను తీసుకెళ్తాను రా. ఆగండి. పెళ్లి వల్ల ముడిపడేది ఈ తాళిబొట్టు మాత్రమే కాదు, 2 జీవితాలు శాశ్వతంగా ముడిపడతాయి. దీన్ని మీరు తెంచేయచ్చు, కానీ కలిసిన మా బ్రతుకుల్ని మీరు విడదీయలేరు. లలిత, ఏమిటి నువ్వు అనేది? ఈ దౌర్భాగ్యుడితో, ఈ దొంగ వెధవతో? నాన్న, నా భర్తను అవమానిస్తే నేను సహించలేను. మంటపంలోంచి నిన్ను ఎత్తుకొచ్చి మన మర్యాద మంట కలిపిన వాడు నీ భర్త. బావ నన్నేమి ఎత్తుకురాలేదు. తనకి భార్య కావాల్సిన నన్ను పరాయవాడి నుంచి రక్షించి తెచ్చుకున్నాడు. నా ఇష్టంతోనే దేవుడు సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. రేయ్, చేత చేతులెత్తి దండం పెట్టించుకునే నేను నీ కారణంగా అందరి చేత అనరాని మాటలు అనిపించుకున్నాను. ఊళ్ళో పెద్ద మనిషిగా పరువు మర్యాదలతో బతికే నేను నీ కారణంగా నలుగురు ముందు తలదించుకున్నాను. తమ్ముడిని అదుపాజ్యంలో పెట్టుకోలేని వాడివి నువ్వు ఒక అన్నవేనా అని వాళ్ళు అడ్డమైన మాటలు అంటుంటే, ఇన్నేళ్ల నా పెంపకాన్ని వేలెత్తి చూపి వెక్కిరిస్తుంటే చిగ్గుతో బాధతో నోరు మూసుకున్నాను రా. ఒరేయ్, నా అన్నవాళ్ళు నీకెవరూ లేనట్టు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మాకున్నావని మేము మాత్రం ఎందుకు అనుకోవాలరా? పో, నీ పెళ్లి నాగే నీ బ్రతుకు కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ రోజు నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు. అన్నయ్య, నా తప్పుకు అంత శిక్ష వేయకు. పరిస్థితుల కారణంగా మీకు మాటైనా చెప్పలేకపోయాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేనింత సాహసం చేశాను. ఎవరేమన్నా మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుని చేరదీస్తాడు అనుకున్నాను. అలాంటిది నువ్వే ఇలా అంటే ఇక మాకు అండగా నిలిచేది ఎవరన్నయ్య? వదినా, నువ్వైనా అన్నయ్య చెప్పొద్దునా? ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. సావిత్రి, జరిగింది చిన్న విషయం కాదు, అంత తేలిక తుడిచివేయడానికి. నా పరువు ప్రతిష్టల మీద మట్టి చల్లించిన మనిషిని నేను మన్నించను. ఈ రోజు నుంచి వాడికి మనకి ఏ సంబంధం ఉండకూడదు. ఈ వాటలో వాడుంటాడు, ఆ వాటలో మనం ఉంటాం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఏమండి, సావిత్రి, నా నిర్ణయాన్ని నువ్వు నీ కన్నీళ్లు మార్చలేవు. తెలుగు వన్